హాయ్ హలో నమస్తే వనక్కం వెల్కమ్ ఆదాబ్. నేను మీ నాగార్జున. సారీ. ఈరోజు మనకి హైదరాబాద్లోని సికింద్రాబాద్లో ఏఎస్ రావు నగర్లో మనకి షో ఉంది. నేను మా ఫ్రెండ్ ఇద్దరం బయలుదేరాం. వెయిట్. ఇంతకీ నేనెవరో మీకు తెలియదు కదా. నా పేరు అదే నా పేరు. ఇదే నా ఫస్ట్ వ్లాగ్. నేను ఒక సింగర్ని. సో ఈరోజు మనకి సికింద్రాబాద్లో ఏఎస్ రావు నగర్లో ట్రాన్స్ క్లబ్లో లైవ్ సింగింగ్ షో ఉంది. మేముండే ఏరియా నుంచి అదొక 14 కిలోమీటర్స్ ఉంది. హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా. 14 కిలోమీటర్స్ అయినప్పటికీ వెళ్ళడానికే ఒక 1 అవర్ పట్టుద్ది. ఎలా అయినా షో స్టార్ట్ అయ్యే హాఫ్ అన్ అవర్ ముందే అక్కడ ఉందామని చెప్పేసి నేను ఫ్రెండ్ ఎర్లీగా బయలుదేరాం. మేమున్న ప్లేస్ నుంచి వచ్చేసామండి మనం ఏఎస్ రావు నగర్. ఈ హైదరాబాద్ ట్రాఫిక్లో ఈ కార్లు బైకులు ప్రతి ఒక్కడు ఆడికి ఏదో దేశాన్ని ఉద్ధరించేంత పని అన్నట్టు దూరేస్తుంటాడు మధ్యలో. అది కనిపిస్తుంది కదా స్ట్రైట్గా బార్ అని పైన, అక్కడే మనం ఇప్పుడు పెర్ఫామ్ చేయబోయేది. ఇండియాలో నియర్లీ 5.5% రోడ్ యాక్సిడెంట్స్ అనేవి రాంగ్ రూట్లో రావడం వల్ల జరుగుతుంది. ఇదిగో చూసారా, లైన్గా ఒకరి తర్వాత ఒకరు. రాంగ్ రూట్లో ప్రయాణించకండి, రన్అట్ కాకండి. ఫైనల్లీ వచ్చేసామండి. మన ఎదురుగ్గానే ఉంది కదండి, ఇదే ట్రాన్స్ క్లబ్ తాలూకా ఎంట్రన్స్. ఈ సైడ్లో నేను బండి పార్క్ చేస్తుంటే ఈ లోపు మా వాడు రన్నింగ్లోనే దిగేసి నా బండి పార్కింగ్ కూడా వీడియో తీశాడు. అయితే యాక్చువల్లీ ట్రాన్స్ క్లబ్ అనేది 5 ఫ్లోర్స్ ఉంటుందండి మొత్తం. బిల్డింగ్కి సైడ్ నుంచి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి మనం లిఫ్ట్ ఎక్కి 4th ఫ్లోర్కి వెళ్ళాలి. అక్కడ నుంచి స్టెప్స్ ఎక్కి 5th ఫ్లోర్కి వెళ్ళాలి. ఫైనల్లీ ఇదే అండి టెర్రస్ గార్డెన్. ట్రాన్స్ బిల్డింగ్లో 5th ఫ్లోర్లో ఉంటుంది. ఇక్కడే మనం ఇప్పుడు పెర్ఫామ్ చేయబోతున్నాం అనమాట. ఇప్పుడు మీకు ఇలా ఈ ప్లేస్ ఒకసారి అలా చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే అక్కడ స్టాఫ్ ఉంటారు, అక్కడ లైట్స్ అయి ఉన్నాయి కదా. ఈ మిగిలినవన్నీ సెపరేట్ సిట్టింగ్ అనమాట. అప్రాక్సిమేట్గా ఓవరాల్గా ఒక 50 to 60 పీపుల్ ఇక్కడ కూర్చోడానికి అవుతుంది. అయితే మీకు బ్యాక్గ్రౌండ్లో చిన్న మ్యూజిక్ అనిపిస్తుంది చూసారా, లైవ్ సింగింగ్ స్టార్ట్ అయినంత వరకు ప్లే చేస్తారు అలా. యాక్చువల్గా నా సింగింగ్ షో 8:30కి స్టార్ట్, కాకపోతే మేము ట్రాఫిక్ ఉంటుందేమో అని చెప్పేసి ఎర్లీగా బయలుదేరాము. కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ రోజు సరిగ్గా ట్రాఫిక్ లేదు. సో 7:30, 7:40కే రీచ్ అయిపోయాము మేము లొకేషన్కి. ఈ వీడియోలో ఫుల్గా కవర్ అయింది టెర్రస్ గార్డెన్ అంతా. ఇంకా 8:30 అయింది, ఇంకా మనం షో ఇవ్వాల్సిన టైం అయింది. అక్కడ లైటింగ్ అది సరిగ్గా లేదంటే సెట్ చేస్తున్నారనమాట. నేను అదే అడుగుతున్నాను. మేము వచ్చే ముందే అక్కడ వర్షం పడి ఆగిందంట. సో వాళ్ళు అంటున్నారు మేబీ వర్షం పడొచ్చేమో అని చెప్పేసి. ఇంకా సరే అని చెప్పేసి నేను ఇంకా షో స్టార్ట్ చేశాను. పిచ్చి పరుగులు తీసే వెళ్ళి విరిసేను వయసే, ఎందుకో ఏమో గుండె దరువులు వేసే, గుండె తలుపులు కూర్చే, పొంగి పొరలేను కాసే. 6 కాలాలు 7 లోకాలు చేరలేని ఒడిను, విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతను, శత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా, ఇది ఏనాటి అనుబంధం తెలుసా మనసా, ఇది జన్మ సంబంధం. చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా, నా కోసం ఇంతంగా నిత్యావనుకుంటా. వద్దొద్దంటున్నా వస్తూనే ఉంటా, కలకాలం నీతో అనుకుంటా. వచ్చైనా ఓ మాట వింత మనకైనా, వచ్చైనా ఆరాటం ఎందుకు కలిగైనా, వచ్చేవా ఒట్టెట్టి నిన్ను పిలవాలా, వచ్చేవా సడియో నీతో ఉంటానుగా, గడియో నీతో ఉంటానుగా, సడియో నువ్వే కావాలిగా, సడియో నాకే పిల్లాలిగా. చూడకంటున్నా చూస్తూనే ఉంటా, నా కోసం ఇంతంగా పుట్టావనుకుంటా. అదండి ఆకాశం కరుణించింది. కాకపోతే 3 drops ఆఫ్ వాటర్ లీక్ చేయకుండా మొత్తం మేఘం మొత్తం లీక్ చేసి. మీరు అబ్జర్వ్ చేస్తే నేను పాడుతున్నప్పుడు పైకి చూసే ఉంటారు. అయితే దానివల్ల సింగింగ్ తాత్కాలికంగా ఆపారు. మా వాడు కింద పబ్కి వెళ్దామంటే 4th ఫ్లోర్లో ఉన్న పబ్కి వెళ్ళాం ఇద్దరం. ఇంకా ఇద్దరం లోపలికి వెళ్ళి అక్కడ ఒక టేబుల్ తీసుకొని ఇద్దరం కూర్చున్నాం. మా ఇద్దరం యాక్చువల్లీ తాగమన్నమాట.
సో అందుకే ఏం చేయాలో తెలియట్లేదు. అక్కడ అలా కూర్చొని చూస్తున్నాము. అక్కడ ఏమి డీజే అంతా ఏమి వేయలేదు, జస్ట్ అలా స్క్రీన్ మీద పాటలు వేశారు. ఏంటి అంత సైలెంట్గా ఉందని చెప్పేసి ఇద్దరం అనుకుంటున్నాం. ఇంకా పైన వర్షం తగ్గితే మళ్ళీ షోని రీస్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. వాళ్ళు షోకేస్లో ఇలా బాటిల్స్ పెట్టారు, చూడడానికి బాగుందని చెప్పేసి వీడియో తీశాను అలా ఊరికే. యూజువల్గా ట్రాన్స్ పబ్లోకి ఎంట్రీ ఫీజు ఉంటుంది, కానీ మేము సింగర్స్ కదా, మేము ఫ్రీగానే వెళ్ళాం లోపలికి. ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది అని చెప్పేసి తీసాను వీడియో. అక్కడ మీకు తెలుసు కదా, అది లైవ్ అక్కడ ఇస్తుంటారు. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఆ పైన ల్యాప్టాప్ కనిపిస్తుంది కదా, అక్కడ డీజే ఆపరేట్ చేస్తుంటాడు అనమాట. బోత్ లైట్స్ అండ్ సౌండ్ సిస్టమ్ని అండ్ స్క్రీన్ని మొత్తం ఒకటే డీజే ఆపరేట్ చేస్తూ ఉంటాడు. మేము లోపలికి వెళ్ళిన నుంచి అంతగా పెద్ద సాంగ్స్ ఏమీ ప్లే చేయలేదన్నమాట. డ్యాన్సులు కూడా ఎవరు చేయట్లేదు. అయితే అప్పుడే డీజే ఆపరేటర్ వచ్చి అక్కడ డిస్కో లైట్స్ అండ్ లోపల రిమైనింగ్ లైట్స్, సౌండ్ సిస్టమ్ అన్నీ చేంజ్ అయ్యాయి ఒక్కసారిగా. మేము సౌండ్ బాక్స్ పక్కన కూర్చుని పోయాము, చాలా గట్టిగా వినిపిస్తుంది. అదిగో చూసారు కదా, అక్కడ ఉంటాడు డీజే ఆపరేటర్, అలా ఆపరేట్ చేస్తుంటాడు అనమాట మొత్తాన్ని. ఒకసారి మీకు వినిపిస్తాను ఆ సౌండ్, ఒకసారి చూడండి. ఓకే, విన్నారు కదా. అయితే మేము వర్షం ఏమైనా ఆగిందేమో అని చెప్పేసి పైకి వచ్చాము. కానీ ఇక్కడ ఇంద్రా సినిమాలో చిరంజీవి పాడితే ఇంతసేపు పడలేదేమో, నేను పాడితే మాత్రం ఎంతసేపు పడుతూనే ఉంది. ఇంకా షో లేనట్టే అని చెప్పారు. ఇంకా డిన్నర్ చేసేద్దామని లోపలికి వెళ్ళి అక్కడ లాంజ్లో కూర్చొని ఫుడ్ ఆర్డర్ చేసాము. ఒక పెరి పెరి చికెన్ టిక్కా అండ్ ఒక దమ్ బిర్యానీ ఆర్డర్ చెప్పాము. అప్పుడే ఇంకా డ్యాన్సులు చేయడం అక్కడ స్టార్ట్ చేశారు. పేరు రంజిత్, అక్కడ ఫ్లోర్ మేనేజర్. మేము కూడా ఇంకా అందరితో కలిసి అక్కడ 2-3 స్టెప్లు వేసాం. ఇంకా మొత్తం ఫినిష్ చేసుకొని కిందకు వచ్చేసరికి 1:15 గంట అయింది. ఇంకా స్టార్ట్ అనమాట. ఇక్కడ నుంచి మేము 14 కిలోమీటర్స్ జర్నీ చేసుకుని వెళ్ళాలి. సో ఫైనల్లీ అయిందండి. ఇంకా ఇక్కడ నుంచి రూమ్కి బయలుదేరాము. అయితే ఇలా నేను ఇంకా వీడియోస్ పెడుతుంటాను హైదరాబాద్లో, ఇంకా ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ, అలానే నా సింగింగ్ వీడియోస్, ఇంకా ఏవైనా ఇంట్రెస్టింగ్ వీడియోస్ పెడుతూ ఉంటాను. ఇక్కడ మీకు లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, అది హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బస్ స్టాండ్స్ అండి, జేబీఎస్ బస్ స్టాండ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ రాకేష్. టాటా, బాయ్ బాయ్, కథం, గుడ్ బై, గయా.